పెద్దలు బాలరాజు గారు, మన కాంతారావు గారు, అక్క చెప్పినట్టు వాళ్ళతోటి ఏకీభవిస్తూ ఇవాళ మేజర్గా మీరు ఎస్సీ ఎస్టీ సీట్లు గెలుచుకున్నారు కాంగ్రెస్. కానీ వాళ్ళ ట్రైబల్ మినిస్టరే లేకుండా చేశారు. మీకు ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వానికి వచ్చింది, గద్దెనెక్కింది గిరిజనుల ద్వారా, కానీ వాళ్ళకు ప్రాతినిధ్యమే లేదు. ఇంకా వాళ్ళకు మేము గిరిజనులు ఎక్కడ పోయి చెప్పుకోవాలి వాళ్ళ గురించి? అందుకనే ఈ ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది. మీరు గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల మీరు ఏదైతే పేజీలు హామీలు ఇచ్చిర్రో, నోటుకొచ్చినట్టు హామీలు ఇచ్చిర్రో ఆ హామీల మీద దృష్టి ఉంచండి. కానీ పేర్లు మార్చడము, మళ్ళా రంగులు వేయడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు. ఇది ఆల్రెడీ 17 నెలలు అయిపోతుంది, కానీ ఏ మార్పు లేదు, ఎవరికి ఆశ కూడా లేదు. ఇంత తొందరగా పోతే ఇంకా 3 సంవత్సరాలు ఎట్లా గడపాలనేది ప్రజలు ఊర్లలో గోస ఉచ్చుకుంటున్నారు. వర్షాలతోటి ధాన్యాలు తడిచిపోతున్నాయి. అసలు ఈ ప్రభుత్వం నడుస్తుందా, అసలు ఉందా అన్నట్టు కూడా ప్రజలు అయోమయంలో ఉన్నారు. అందుకనే ఈ ఊరికే హామీలు ఇచ్చి పేర్లు మార్చడం తప్ప మొట్టమొదటిగా ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే 17 నెలల పరిపాలన కూడా మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ లేదు, ట్రైబల్ మినిస్టరే లేడు. ఇంత విచిత్రమైన పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. అందుకనే ఇప్పటికైనా కానీ ఇంకా మీకు టైం ఉన్నది. మీరు ఈ మాయమాటలు బంద్ చేసి ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఈ హామీలు నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.